viewers. Today we are going to see Payment of Gratuity Act 1972. So gratuity అంటే ఏమిటంటే సెక్షన్ 4 అనేది డిఫైన్ చేస్తుంది. సో gratuity shall be payable to any employee on termination of his employment after he has rendered continuous service for not less than 5 years. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అతను ఖచ్చితంగా 5 సంవత్సరాలు కనుక పనిచేసి ఉండాలి సర్వీస్లో. అటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు టెర్మినేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అతనికి ఎంప్లాయర్ అనేవాడు గిఫ్ట్ రూపంలో గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లంసమ్ అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మొత్తం కలిపి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. చట్ట ప్రకారం 10 లక్షల లోపు మాత్రమే, అంటే 1972 చట్టంలో మనకి 10 లక్షలు దాటకుండా ఆ యొక్క మొత్తాన్ని ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి ఇవ్వచ్చు. అయితే కొత్తగా ఇక్కడ అమెండ్మెంట్స్ కూడా చేశారు ఈ చట్టంలో. దీన్ని 12 లక్షలకు పెంచడం జరిగింది కొత్తగా. అలానే అసలు ఎందుకు అతను టెర్మినేట్ అవుతాడంటే, ఏ సందర్భంలో టెర్మినేట్ అవుతాడంటే, ఒకటి అతను రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. సో కొన్ని రాష్ట్రాల్లో 58 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు 60 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ యొక్క సర్టైన్ ఏజ్, రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రిటైర్మెంట్ ఏజ్ అయినప్పుడు అతను టెర్మినేట్ అవుతాడు. కాబట్టి అతను చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, సో అప్పటి వరకు ఆ సేవలకు గాను ప్రభుత్వము లేదా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్ అనేవాడు ఆ యొక్క ఎంప్లాయీకి గ్రాట్యుటీ అనేది చెల్లించడం జరుగుతుంది. సో రెసిగ్నేషన్, అతను రిజైన్ కూడా చేయవచ్చు, రాజీనామా. సో రాజీనామా చేసినప్పుడు కూడా ఇలా ఇవ్వచ్చు. సూపర్ యాన్యుయేషన్ అంటే ఒక స్పెసిఫైడ్, మనం ఆ జాబు జాయిన్ అయినప్పుడే స్పెసిఫైడ్ ఏజ్ అనేది చెప్పొచ్చు, లేదా స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పొచ్చు. సర్వీస్ ఒక 10 ఇయర్స్ వరకు మాత్రమే, లేదా 15 ఇయర్స్ వరకు మాత్రమే అని చెప్పవచ్చు. సో ఆ 15 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అయిపోగానే అతని యొక్క సర్వీస్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు దాన్నే సూపర్ యాన్యుయేషన్ అంటాం. అప్పుడు కూడా ఈ యొక్క గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. లేదా అతను చనిపోవడం వల్ల కూడా సో టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ జరుగుతున్నాయి కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఇది చేయవచ్చు. అలానే డిజేబుల్మెంట్ డ్యూ టు యాక్సిడెంట్ ఆర్ డిసీజ్. సో అతనికి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఫ్యాక్టరీలో, దానివల్ల అతను డిజేబుల్ అయ్యాడు, పర్మనెంట్ డిజేబుల్ అయ్యాడు, ఆ వర్క్ ఇంతకుముందు చేసినంతగా చేయలేకపోతున్నాడు అప్పుడు. లేదా కొన్నిసార్లు అతను డిసీజ్కి కూడా గురి కావచ్చు, కొన్ని డిసీజెస్ రావచ్చు అనుకోకుండా. సో దానివల్ల కూడా అతను టెర్మినేట్ కావచ్చు సర్వీసెస్ నుంచి. అటువంటి సందర్భాలలో సో ఎంప్లాయర్ అనేవాడు అప్పటి వరకు చేసినటువంటి సేవలకు గాను ఎంప్లాయీకి ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ ఏదైతే ఉందో క్యాష్ రూపంలో లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే గ్రాట్యుటీ అంటాము. ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు చేసి ఉండకూడదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అయితే ఇక్కడ నోట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డెత్ కానీ డిసేబుల్మెంట్ కానీ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేసి ఉండాలన్నటువంటి నిబంధన లేదు. అంటే చనిపోవడం వల్ల కానీ, అతను డిసేబుల్మెంట్ అవ్వడం వల్ల కానీ అతనికి సర్వీస్ అనేది టెర్మినేట్ అయినట్లయితే అతనికి గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తే అతనికి 5 ఇయర్స్ కంటిన్యూషన్ సర్వీస్ చేశాడా లేదా అనే నిబంధనని చూడాల్సిన అవసరము లేదు. టు హూమ్ గ్రాట్యుటీ ఈజ్ టు బి పెయిడ్. సో ఎవరికి పే చేయాలి గ్రాట్యుటీ అంటే, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో అతను రిటైర్మెంట్ అయ్యాడు లేదా సూపర్ యాన్యుయేషన్ అయ్యాడు, అప్పుడు అతను బతికే ఉంటాడు కాబట్టి అతనికి ఈ యొక్క గ్రాట్యుటీ అమౌంట్ అనేది పే చేస్తాము. ఒకవేళ అతను చనిపోయినా లేదా డిజేబుల్మెంట్ అయినా అప్పుడు ఒక అమౌంట్ అనేది అతని యొక్క నామినీ, ముందుగా చెప్పుకున్నటువంటి నామినీకి ఈ యొక్క అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నామినీ ఎవరు లేకనట్లయితే అతనికి లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వారసత్వం అతనికి వారసులకు ఇవ్వడం జరుగుతుంది. హియర్ నామినీ ఆర్ లీగల్ హెయిర్ మస్ట్ బి మేజర్ అయి ఉండాలి. మేజర్ అయితేనే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ నామినీ ఆర్ లీగల్ హెయిర్స్ ఆర్ నాట్ మేజర్, then they may be minor, then that amount will be deposited in term deposits of any nationalized scheduled bank, so by controlling authority. సో కంట్రోలింగ్ అథారిటీ అనేది ఉంటుంది. ఆ కంట్రోలింగ్ అథారిటీ ఆ అమౌంట్ అనేది ఒక నేషనలైజ్డ్ బ్యాంకుల్లో దాన్ని టర్మ్ డిపాజిట్గా, ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తారు. సో అతని యొక్క మేజర్ కాగానే ఆ అమౌంట్ అతనికి సమకూర్చడం జరుగుతుంది. అప్పటి వరకు దానికి ఇక్కడ కంట్రోలింగ్ అథారిటీ అనేది ఇక సేఫ్ గార్డ్గా వివరించడం జరుగుతుంది. అలానే సెక్షన్ 6 ప్రకారం నామినీ అంటే ఎవరు ఉండవచ్చు మరి నామినీగా అంటే, సో వైఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అని సెక్షన్ 2H చెప్తుంది. నామినీ అనేది సెక్షన్ 6 గురించి చెప్తుంది. సో
సో ఫ్యామిలీ మెంబర్ అనేది నామినీగా ఉండాలనేది సెక్షన్ 2 సబ్ క్లాస్ చెప్తుంది. సో ఎవరు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్. సో మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ పర్టికులర్ ఎంప్లాయీ. సో ఆ ఎంప్లాయీకి ఎవరైతే మదర్ ఉన్నారో ఫాదర్ ఉన్నారో వాళ్ళు, అంటే ఇక్కడ ఎంప్లాయీ మ్యారీడ్ కావచ్చు అన్మ్యారీడ్ కావచ్చు, బట్ మదర్ ఫాదర్ అనే వాళ్ళు నామినీ కింద లీగల్ హెయిర్స్ కింద వస్తారు. అలానే డిపెండెంట్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు కాబట్టి ఆ డిపెండెంట్స్ వస్తారు. అంటే హస్బెండ్ కాబట్టి హస్బెండ్ వాళ్ళ వైఫ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఇక్కడ హస్బెండ్ అయితే వైఫ్ యొక్క మదర్ ఫాదర్ కూడా ఇక్కడ లీగల్ హెయిర్స్గా వస్తారు. ఇఫ్ ఎప్పుడు అంటే ఆ వైఫ్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నట్లు మాత్రమే. అలానే వైఫ్ ఎంప్లాయీ అయితే హస్బెండ్కి మదర్ ఫాదర్ ఉండొచ్చు, అతను మదర్ ఫాదర్ అనేవాళ్ళు ఇతని మీద ఆధారపడి ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా డిపెండెంట్గా వస్తారు. అంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన పర్సన్స్ వస్తారు, అంకుల్స్ అండ్ ఆంట్స్ కూడా వస్తారు. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ ఎంప్లాయీ చిల్డ్రన్ కూడా ఇక్కడ వస్తారు. అలానే చిల్డ్రన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. సో ఆ యొక్క చిల్డ్రన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ అంటే ఎంప్లాయీకి ఒక సన్ ఉన్నట్లయితే ఆ సన్కి ప్రీ డిసీజ్డ్ సన్స్ ఉంటే సో వాళ్ళు కూడా దీని కిందకి వస్తారు. చిల్డ్రన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, ఓకేనా. సో వాళ్ళు కూడా దీని కిందకి వస్తారు. ఇఫ్ మోర్ దాన్ వన్ నామినీ, ఒకవేళ ఒకళ్ళ కంటే ఎక్కువగా నామినీ పేర్లు చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, పెట్టుకోవచ్చు. కానీ ఆ పెట్టుకున్నటువంటి పేర్లు ఎవరు అనేది చెప్పాలి. వాళ్ళకి ఎంతెంత అమౌంట్ అనేది ఇవ్వాలనేది కూడా ముందుగానే మెన్షన్ చేసుకుంటే బెటరు. అంటే అది వాళ్ళు చూసుకుంటారు తర్వాత. సో మొత్తానికైతే ఆ పేర్లు అయితే చెప్పాలి. ఒకవేళ నామినేషన్లో ఆల్టరేషన్లు ఏమైనా చేయాలా అంటే పేర్లు రాశారు ఆల్రెడీ, దాంట్లో ఏమైనా మార్పులు చేయాలంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఎంప్లాయర్కి తెలియజేయాలి. అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద సెక్షన్ 1 క్లాస్ 3 ప్రకారము. సో ఇక్కడ ఎవరికి అప్లై అవుతుందంటే ఫ్యాక్టరీస్ వరకు అప్లికబుల్ అవుతుంది, మైనింగ్ కంపెనీస్, ఫ్యాక్టరీస్, ప్లాంటేషన్స్, పోర్ట్స్, రైల్వే కంపెనీస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ 10 or more persons ఆర్ ఎంప్లాయిడ్ ఎనీ డే ఆఫ్ ద ప్రిసీడింగ్ ఆఫ్ 12 months. సో గత 12 నెలల్లో ఎవరైనా సరే ఏ రోజైనా సరే జాయిన్ అయినట్లయితే 10 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది, షాప్స్ యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారము వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఈ గ్రాట్యుటీ అనేది. ఈవెన్ ఎంప్లాయీ బికమ్ బిలో అంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు 10 కంటే తక్కువగా పడిపోయినప్పటికీ ఈ యొక్క గ్రాట్యుటీ అనే యాక్ట్ అనేది ప్రకారం గ్రాట్యుటీ అనేది ఎంప్లాయీకి చెల్లించాల్సి ఉంటుంది. అలానే ఈ యాక్ట్ అనేది మొత్తం భారతదేశానికి అప్లికబుల్ అవుతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్లాంటేషన్ అండ్ పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటికి మాత్రం ఈ యొక్క యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దేనికి ఈ యొక్క యాక్ట్ అనేది అప్లై చేయాలి, అప్లై చేయకూడదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అప్రోప్రియేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అప్లై చేయవచ్చు లేదా ఉన్న వాటిని ఇంకా పెంచవచ్చు, ఫలానా దానికి అప్లై అవుతుందని యాక్ట్, లేదా తగ్గించవచ్చు. సో కాబట్టి సెక్షన్ ఇక్కడ ప్లాంటేషన్స్ పోర్ట్స్కి జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని అప్లికబుల్ చేయట్లేదు. అలాంటి దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే మొత్తం టోటల్ 15 సెక్షన్స్ ఉన్నాయి. ఏ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందంటే సెప్టెంబర్ 16, 1972. సో సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఈ ప్రకారం ఎంప్లాయీ అంటే ఎవరు అంటే ఇక్కడ చెప్పాడు. ఎవరిని ఇంక్లూడ్ చేయాలి ఎంప్లాయీ అంటే ఏ పర్సన్ అదర్ దాన్ ది అప్రెంటిస్. సో అప్రెంటిస్గా జాయిన్ అయిన వాళ్ళని ఇక్కడ మనం ఎంప్లాయీగా ట్రీట్ చేయకూడదు. హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ వేజెస్, ఎవరైతే వేతనాలు పొందడం కోసం ఫ్యాక్టరీలో కానీ, మైన్లో కానీ, ఆయిల్ ఫీల్డ్లో కానీ, ప్లాంటేషన్లో కానీ, పోర్ట్లో కానీ, రైల్వే కంపెనీలో కానీ జాయిన్ అయ్యారో సో వాళ్ళు, షాప్ కానీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అయ్యారో లేదా స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ అప్లై అయ్యేది దాంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా వస్తారు. సో వాళ్ళ జాయినింగ్ అనేది ఎక్స్ప్రెసివ్గా ఉండొచ్చు, ఇంప్లాయిడ్గా ఉండొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ లైక్ మాన్యువల్ వర్క్ కావచ్చు, క్లరికల్ వర్క్ కావచ్చు, ఎనీ అదర్ వర్క్ కావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో టీచర్స్ ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ దిస్ గ్రాట్యుటీ యాక్ట్, టీచర్స్. అలానే దీంట్లో ఎవరు భాగంగా కాదు అంటే ఎక్స్క్లూడ్స్, డిపెండ్స్ అపాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ గవర్న్డ్ బై ఎనీ యాక్ట్. అంటే గవర్నమెంట్ ఈ గ్రాట్యుటీ యాక్ట్ కింద కాకుండా వేరే చట్టం కింద వాళ్ళకి గ్రాట్యుటీ అనేది సదుపాయాన్ని ప్రొవైడ్ చేసినట్లయితే, అంటే గ్రాట్యుటీకి సబ్స్టిట్యూట్గా ఇంకేదైనా సదుపాయాన్ని ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళకి ఈ యొక్క చట్టం అనేది అమలు కాదు. అంటే వాళ్ళు దీనిలో భాగంగా వాళ్ళు ఎంప్లాయీ కారు అని అర్థం.
సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ గవర్న్డ్ ఎనీ యాక్ట్ ఆర్ బై రూల్స్ ప్రొవైడింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ. ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు కాకుండా వేరే ఏదైనా నిబంధనల ద్వారా వాళ్ళకి ఇంకా ఏదైనా అమౌంట్ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు ఈ పరిధిలోకి రారు. వేరే చట్టం పరిధిలో ఉన్నటువంటి దాని కిందకి వస్తారు తప్ప దీని కిందకి రారు అని అన్నాం. సో ఇక్కడ ఎంప్లాయర్ అంటే ఎవరు అంటే సెక్షన్ 2F ప్రకారము సబ్ క్లాస్ F ప్రకారము సో ఎంప్లాయర్ అంటే ఇక్కడ ఎవరు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా వాళ్ళు స్పెసిఫై చేసినటువంటి పర్సన్స్ కావచ్చు. పర్సన్ ఎవరు లేనట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇంకా ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద పనిచేసేటువంటి పర్సన్స్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. లోకల్ అథారిటీ అనుకోండి, లోకల్ అథారిటీ రెస్పాన్సిబుల్గా ఉంటుంది, లేదా వాళ్ళు అపాయింట్ చేసిన పర్సన్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఒకవేళ ఎవరు లేకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో లోకల్ అథారిటీస్లో అతను రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో దే ఆర్ ద ఎంప్లాయర్స్. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ వస్తే కంప్లీటెడ్ ఇయర్. సో ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్ అంటే సెక్షన్ 2B ప్రకారం కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 1 year, అంటే కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు సర్వీస్ అనేది కొనసాగిస్తే దాన్ని కంటిన్యూస్ సర్వీస్ లేదా కంప్లీటెడ్ ఇయర్ అంటాము. ప్లాంటేషన్ అంటే ఇక్కడ చూడండి మనకి ఈ చట్టంతో పాటుగా వేరే చట్టాలు కూడా వస్తున్నాయి. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951లో చెప్పడం జరిగింది. ప్లాంటేషన్ అంటే ఏంటో అది కూడా చూసుకోవాలి. అంటే కనీసం అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. చట్టాలు ఇచ్చి జతపరచమనవచ్చు, చట్టాలు ఇచ్చి ఏ చట్టాలు అనేది జతపరచమనే అవకాశం కూడా ఉంటుంది. సో ఆయిల్ ఫీల్డ్ వచ్చేసేసి ఆయిల్ ఫీల్డ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1948 చెప్పవచ్చు, దాంట్లో డిఫైన్ చేశారు. పోర్ట్ అంటే ఏందనేది ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908లో డిఫైన్ చేయడం జరిగింది. సో రైల్వే కంపెనీ అనేది ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1890లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా దీంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ గ్రాట్యుటీ అనేది అప్లికబుల్ అవుతుంది. అలానే రిటైర్మెంట్ అంటే ఏంటి అంటే టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అదర్ దాన్ ది సూపర్ యాన్యుయేషన్ కానిదే టెర్మినేషన్. సూపర్ యాన్యుయేషన్ కాకుండా టెర్మినేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇక్కడ ఏమంటాం రిటైర్మెంట్ అంటాము. అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు స్పెసిఫైడ్ 10 years 15 years అని అలా టర్మ్స్ లేకుండా సర్టైన్ ఏజ్ అనేది చెప్పారనుకోండి, 60 years వచ్చిన తర్వాత మీరు రిటైర్ అవుతారని, సో అది రిటైర్మెంట్ కిందకి వస్తుంది. అలా కాకుండా 5 years సర్వీస్ తర్వాత మీ యొక్క సూపర్ యాన్యుయేషన్ పీరియడ్ అనేది అయిపోతుంది, మీ సర్వీస్ పీరియడ్ అవుతుంది, లేదా 10 yearsకి అయిపోతుంది అలా చెప్తే అది సూపర్ యాన్యుయేషన్. ఆ ఏజ్ 10 years కంప్లీట్ కాగానే వీళ్ళ పీరియడ్ అనేది అయిపోతుంది. లేదా ఏజ్ కూడా చెప్పొచ్చు, 6 years పర్టికులర్ ఏజ్ అనేది చెప్పినప్పుడు ఆ ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సూపర్ యాన్యుయేషన్కి వస్తుంది. టెర్మినేషన్ అండ్ సూపర్ యాన్యుయేషన్. సో సూపర్ యాన్యుయేషన్ అంటే ఇక్కడ చెప్పాడు అటైన్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ ఏజ్ ఇన్ కాంట్రాక్ట్ ఆర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. సో మనం ఇప్పుడే చెప్పాం ఆ పర్టికులర్ ఫిక్స్డ్ ఏజ్ అనేది చెప్తారు, ఆ ఏజ్ రాగానే వాళ్ళు టెర్మినేట్ కావాల్సి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సూపర్ యాన్యుయేషన్. ఫిక్స్డ్ ఏజ్ అండర్ ఎప్పుడు జాయిన్ అయ్యేటప్పుడే ఆ కండిషన్స్ సర్వీసెస్లో చెప్పొచ్చు, ఆ కాంట్రాక్ట్లో చెప్పొచ్చు. అలానే వేజెస్ అంటే ఏంటంటే బేసిక్ వేజెస్ డిఏ. ఇక్కడ వేజెస్ అంటే మనం గ్రాట్యుటీ ఇచ్చేటప్పుడు వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేజెస్ అంటే ఏంటంటే బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ రెండు కలిపి క్యాలిక్యులేట్ చేయాలి. దాంట్లో బోనస్ కానీ కమిషన్ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇంకా ఏదైనా ఓవర్ టైం పనిచేసినట్లయితే వచ్చినటువంటి వేజెస్ కానీ ఇంకా అదర్ ఎలివెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని దాంట్లో కలపకూడదు. సో కంటిన్యూస్ సర్వీస్ అంటే అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఫర్ పీరియడ్, ఆ సంవత్సరంలో అతను ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా పని చేసినటువంటి కాలము. సో సెక్షన్ 3 ప్రకారము కంట్రోలింగ్ అథారిటీ అనేది అప్రోప్రియేట్ గవర్నమెంట్ చేత అపాయింట్ కావడం జరుగుతుంది. చెప్పాం కదా నామినీ అనేవాళ్ళు మైనర్ అనేట్లయితే ఆ మైనర్ తరపున ఆ యొక్క అమౌంట్ అనేది నేషనలైజ్ బ్యాంకులో డిపాజిట్ చేసి దాన్ని కంట్రోలింగ్ చేసేది ఎవరంటే కంట్రోలింగ్ అథారిటీ. సో సెక్షన్ 4 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా గ్రాట్యుటీ మ్యాక్సిమం అమౌంట్ అనేది 1971 ప్రకారం అయితే ఆ చట్టం ప్రకారం అయితే 10 లక్షలు దాటకూడదు. కానీ కొత్తగా దీంట్లో కొన్ని ఏమంటాం సవరణలు చేశారు కాబట్టి ఇది ప్రస్తుతం అయితే 12 లక్షల వరకు ఇస్తున్నారు దాటకుండా. సో కానీ ఈ చట్టంలో మాత్రం 10 లక్షలకి దాటకుండా ఉండాలని చెప్పారు. సో క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారంటే ఒకవేళ మంత్లీ వేజెస్ ప్రకారం ఇచ్చారు అనుకోండి, మంత్లీ వేజెస్ ఇస్తే అప్పుడు ఆ ఎంప్లాయీకి ఏ విధంగా గ్రాట్యుటీ లెక్క కట్టాలంటే 15 days ఇంటూ సో బేసిక్ ప్లస్ డిఏ. సో బేసిక్ అలవెన్సెస్ ప్లస్ డిఏ అతను ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటే అతను రిటైర్మెంట్ కావడానికంటే ముందు లేదా అతను టెర్మినేట్ కావడానికంటే ముందు ఆ సంవత్సరంలో ఉన్నటువంటి బేసిక్ ప్లస్ డిఏ లాస్ట్ ఇయర్, సింపుల్గా చెప్పాలంటే అతను లాస్ట్ ఇయర్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇయర్ సర్వీస్లో బేసిక్ ప్లస్ డిఏ రెండు కలిపి ప్లస్ 15 days
5/26ని అతనికి టోటల్ ఇయర్ ఆఫ్ సర్వీస్తో మల్టిప్లై చేస్తూ వచ్చిన దాన్ని అతనికి మనం ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చేసా 15 డేస్ అతనికి బేసిక్ పే వచ్చి 10,000, డిఏ వచ్చి 5,000 అనుకోండి. అతను మొత్తం సర్వీస్ 20 సంవత్సరాలు అయితే 15 డేస్ ఇంటూ 15,000/26, 26 అంటే టోటల్ 26 డేస్ ఇన్ ద మంత్. సో ఇంటూ 20 ఇయర్స్ మొత్తం అతనికి 1,72,800 గ్రాట్యుటీ అనేది ఇవ్వచ్చు. సో ఒకవేళ ఇది 10 లక్షలు దాటింది అనుకోండి, మనం 10 లక్షలు దాటకుండా 10 లక్షలు అనేది ఇవ్వచ్చు. అంటే మ్యాక్సిమం అమౌంట్ ఎంత అంటే 10 లక్షలు. ఒకవేళ సీజనల్ ఎంప్లాయీ అనుకోండి, అతనికి మొత్తం సంవత్సరం మొత్తం పని కల్పించలేము మనం, ఒక 3 నెలలు 6 నెలలు కల్పించాం అనుకోండి. వాళ్ళకి ఎలా పే చేయాలి గ్రాట్యుటీ అంటే ఆ వేజెస్ ఆ సీజన్లో అతను పనిచేసినటువంటి కాలంలో 7 డేస్ వేజెస్ని మొత్తానికి టోటల్ చేసి దానికి అనుగుణంగా వీళ్ళకి గ్రాట్యుటీ పే చేయడం జరుగుతుంది. అలానే పీస్ రేట్ మీద పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే వస్తువుని ఉత్పత్తి చేసే ఆధారంగా పేమెంట్ అనేది చేసినట్లయితే వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే, సో మొత్తం టోటల్ 3 మంత్స్ శాలరీ ఏదైతే ఉందో అతను టెర్మినేట్ అయ్యేటటువంటి ముందు సంవత్సరంలో లేదా టెర్మినేట్ అయ్యే సంవత్సరంలో ఇక్కడ చెప్పాడు చూడండి, ప్రిసీడింగ్ ద టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్. ఓకే, అతను టెర్మినేట్ అయ్యేటటువంటి ముందు సంవత్సరంలో మొత్తం 3 నెలల శాలరీని యావరేజ్ చేసేసి, సో ఓకేనా, ఆ యావరేజ్ ఆధారంగా అతనికి గ్రాట్యుటీ అనేది పేమెంట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా సెక్షన్ 5 ప్రకారం చూసినట్లయితే, సో ఇక్కడ ఖచ్చితంగా ఒక అప్రోప్రియేట్ గవర్నమెంట్కి సపరేట్గా ఒక పవర్ ఉంటుంది. అదేంటిదంటే ఎవరికి ఈ యొక్క గ్రాట్యుటీ పేమెంట్ అనేది అప్లై చేయాలి, ఎవరికి దాన్ని నిలుపుదల చేయాలి, ఎగ్జెంప్షన్ చేయాలి, మినహాయింపు చేయాలనేది ఇక అప్రోప్రియేట్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కింద నియమితులైనటువంటి పర్సన్స్ లేదా కన్సర్న్ మినిస్ట్రీ. పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్, సో వీటి కోసం సపరేట్గా కొంతమంది ఇన్స్పెక్టర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది సెక్షన్ 7B ప్రకారం. సో వాళ్ళు ఈ యొక్క పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్కి సంబంధించినటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉందో పరిశీలించడం జరుగుతుంది. సో అంటే వాటికి సంబంధించినటువంటి ఫామ్స్ అనేవి ఎంప్లాయర్ దగ్గర ఏదైనా వివాదాలు ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. సో రికవరీ ఆఫ్ గ్రాట్యుటీ అంటే సెక్షన్ 8 ప్రకారము ఎంప్లాయర్ మధ్య కొన్ని సందర్భంలో గ్రాట్యుటీ అనేది డ్యూ ఉండొచ్చు డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో అలా ఏమైనా అతని దగ్గర నుంచి ఇతనికి డ్యూ ఉన్నట్లయితే వాటిని రాబట్టుకునే అధికారం అనేది సెక్షన్ 8 ప్రకారము ఎంప్లాయీకి ఉంటుంది. అలానే పెనాల్టీస్, సో సెక్షన్ 9 ప్రకారము సో ఇక గ్రాట్యుటీ యాక్ట్లో ఈ ఎంప్లాయర్ అనేవాడు కావాలని గ్రాట్యుటీ పేమెంట్ యాక్ట్ అనేది అప్లై చేయకుండా ఎంప్లాయీని ఇబ్బంది పెట్టిన, సో ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఫాల్స్ రిప్రజెంటేషన్స్ ద్వారా ఆ పేమెంట్ అనేది డిలే చేయవచ్చు లేదా రాకుండా చేయవచ్చు. అలా చేసినట్లయితే ఎంప్లాయర్కి సో టోటల్ సర్వీస్ అనేది ఇబ్బంది లేకుండా, అలా చేసినట్లయితే సో అతనికి ఇంప్రిజన్మెంట్ అనేది 6 నెలలు తక్కువ కాకుండా వేయవచ్చు, లేదా ఫైన్ అనేది అప్ టు 10,000 వరకు కూడా వేసుకోవచ్చు, 10,000 దాటకుండా, లేదా 2 కూడా వేయవచ్చు. సో ఇది ఇతనికి ఉన్నటువంటి పెనాల్టీ సిస్టమ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.